హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ సాయి కుమార్. పాన్ ఇండియా సూపర్ స్టార్గా ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సలార్, కల్కి రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు డార్లింగ్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కల్కి ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ని రికార్డును తిరగరాసింది. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాల అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక డార్లింగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ లిస్టుకు వస్తే పెద్దదిగానే ఉందని చెప్పాలి. సలార్, కల్కి సీక్వెల్స్తో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, అలాగే హను రాఘుపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ఇలాగే ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే ముందుగానే మారుతి రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే రాజాసాబ్కు సంబంధించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్గా మారింది. అదేంటంటే ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 నుండి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అయితే రాజాసాబ్ కోసం డార్లింగ్ తన పారితోషికాన్ని తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి సినిమాని నిరాశపరచడంతో నిర్మాతలు చాలా నష్టపోయారని తెలుస్తుంది. దీంతో అదే సమయంలో ప్రభాస్ వారికి సాయం చేస్తానని మాటిచ్చాడంట. అప్పటికే రాజాసాబ్ కూడా ఓకే చెప్పడంతో ఇది ఇప్పుడు ఈ సినిమా కోసం పారితోషికం తగ్గిస్తానని మాటిచ్చాడంట. తద్వారా ఆదిపురుష్ నష్టాలను ఎంతో కొంత పూడ్చొచ్చనే తన వంతు సాయం చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీని గురించి తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఊగిపోతున్నారు. డార్లింగ్ నిర్మాతల హీరో, ప్రభాస్ ప్రేమకు ఉదాహరణ అంటూ నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.